Yeah. So good evening, all of you. Hello. Voice in guys. Please confirm once. Good evening, sir. Good evening, Yeah. sir. Good evening. Good evening. So last classes, previous classes, basic anta arthamainda. Everikana emana doubts unnaya? Anyone? Please confirm once. Clear? Basic classes ani arthamainaya? Okay. So today మనకి సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, తర్వాత కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ ఎలా చేయాలి అనే విధంగా మనం టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ల్యాప్టాప్ మ్యాండేటరీగా ఉండాలి, డెస్క్టాప్ కానీ మ్యాండేటరీగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ కావాలంటే మొబైల్లో వినొచ్చు. ప్రాక్టీస్ వితౌట్ ప్రాక్టీస్ జాయిన్ అయినా కూడా నో యూజ్. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయకుండా అకౌంట్స్ రావు. ఇది నిజం, గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. చూడండి. ఓకే. సో లాస్ట్ క్లాసెస్ లో మనం లైక్ డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఓకే, అసెట్స్, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేసాం. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్స్, లెడ్జెస్ అంటే ఏంటి, ఓచర్ టైప్ కీస్ అంటే ఏంటో కూడా క్లియర్ గా డిస్కషన్ చేసాం. టుడే క్లాస్ లో మనకి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ అండ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ఎలా అనేది చెప్పుకుంటాం. ఓకే. సో ఫస్ట్ చూడండి, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనబడుతుందమ్మా? యా, డన్ గైస్. చూడండి, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అంటే www.talysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ సిస్టంలో ఉండవలసిన కాన్ఫిగరేషన్ ఎంత, ఏ కాన్ఫిగరేషన్ ఉంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ మీ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఉన్నా లేదంటే అంతకు మించి పైన ఉన్నా 32 బిట్ ఉండకూడదు, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అవ్వదు. 64 బిట్ ఉంటేనే ఇన్స్టాలేషన్ అవుతుంది. టాలీ ERP 9 32 బిట్ ఉంటే సరిపోతుంది. టాలీ ప్రైమ్కి మాత్రం కంపల్సరీగా 64 బిట్ కంపల్సరీగా ఉండాలి. ఓకే. మినిమం ర్యామ్ 4 GB, అంతకు మించి పైన ఎంత ఉన్నా నో ప్రాబ్లం. హార్డ్ డిస్క్ 46.6 MB సరిపోతుంది ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి. ఇంకా ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 ఉన్నా కూడా ఇంకా మంచిగా సెటిల్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ కంపల్సరీగా ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హయ్యర్ ఎంతున్నా పర్వాలేదు. మినిమం కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అవ్వాలంటే అనేది కాన్సెప్ట్. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ లైసెన్స్ 2 రకాలు ఉంటాయి, సిల్వర్, మల్టీ. సిల్వర్ అంటే సింగిల్ యూజర్ అంటారు, గోల్డ్ అంటే మల్టీ యూజర్ అంటారు. సిల్వర్ అంటే ఒక సిస్టమ్ లో మాత్రమే సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాలేషన్ చేసుకోగలుగుతాం, రెండో సిస్టమ్ లో చేయలేము. అదే మల్టీ యూజర్ అంటే ఒక సిస్టానికి 4-5 సిస్టమ్స్ కనెక్టివిటీ ఉంటాయి, దీన్ని మల్టీ యూజర్ అంటారు. వీటిని మనం మల్టీ యూజర్ అనే చెప్పచ్చు. ఓకే. సో www.talysolutions.com ఈ వెబ్సైట్ లో వెళ్తే మనకి వెబ్సైట్ ఇలా కనబడుతుంది. తర్వాత మీరు లైసెన్స్ కొనాలి అంటే సిల్వర్ 22,500 ప్లస్ 18% ట్యాక్స్. ఓకే. సో 22,500 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 26,550 రూపీస్ పే చేయాలి. సిల్వర్ ఒక సిస్టానికి సంబంధించిన లైసెన్స్ ఇస్తారు. అదే సిల్వర్ రెంటల్ 750. ఒకవేళ సార్ ఈ సాఫ్ట్వేర్ మా బిజినెస్ కి సెట్ అవుతా లేదా చూసి కొంటాం సార్ అంటే 750 ప్లస్ 18% GST అంటే 900, 950 ఎంతో వస్తుంది. ఒక 3 months మీరు మంత్లీ 900 పే చేసుకొని మీ బిజినెస్ సెట్ అవుతుంది అనుకుంటే మీరు తీసుకోవచ్చు. అదే గోల్డ్ రెంటల్ CA ఆడిటర్స్ వాళ్ళు ఉపయోగిస్తారు ఈ గోల్డ్. ఓకేనా. నార్మల్ చిన్న బిజినెస్ మ్యాన్ అయితే సిల్వర్ సరిపోతుంది. వాళ్ళకి 67,500 ప్లస్ 18% GST అంటే దగ్గర దగ్గర 80,000 వస్తుంది. గోల్డ్ అంటారు దాన్ని. తర్వాత గోల్డ్ రెంటల్ మల్టీ యూజర్ అనమాట. ఇది రెంట్ తీసుకొని 1 or 2 months చూసి తీసుకోవాలనుకుంటే 2,250 ప్లస్ 18% GST
దగ్గర దగ్గర 2600 ఎన్ఎఫ్ వస్తుంది. ఓకేనా? ఇవి ఒరిజినల్ లైసెన్స్ రేట్లు. మనం లైసెన్స్ కూడా ఇస్తాము. ఏదైనా డౌట్స్ ఉంటే సర్వీస్ కూడా ఇస్తాం. ఎవరికైనా కావాలనుకుంటే ఎవరైనా బిజినెస్ మ్యాన్ ఉంటే మన బ్యాచ్ లో మనం ఇస్తాం అనమాట. ఓకే. ఆఫ్టర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనకి డెస్క్టాప్ మీదకి టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత టాలీ ప్రైమ్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ టైం ఇలా వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్ ఇలా వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ మీద క్లిక్ చేశారంటే మీరు వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డేట్లు మారవు. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఆ డేట్లు మాత్రమే మారుతాయి. రిమైనింగ్ డేట్లు మారవు. అదే లైసెన్స్ తీసుకున్నారనుకోండి, యాక్టివేట్ న్యూ లైసెన్స్ అక్కడ మీరు యాక్టివేట్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. అది యాక్టివేట్ లైసెన్స్ చేశారంటే ఒక నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుతాయి. కానీ ఎడ్యుకేషన్ మోడ్లో డేట్లు మారవు. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున మాత్రమే మారుతాయి. రిమైనింగ్ డేట్లు మారవు. అదే లైసెన్స్ వేస్తే 30 డేస్ ఉంటే 30 డేట్లు మారుతాయి. అట్లా రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, కడపలో ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్ బ్రాంచ్లో అక్కడ టాలీ యూజ్ చేయడం లేదు. అక్కడ సరెండర్ చేసి అదే లైసెన్స్ ని కడపలో ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడ యాక్టివేట్ చేసుకోవడం, రీయాక్టివేట్ చేసుకోవడం. దాన్ని రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటారు. ఇంకా యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే ఇది ఐపీ అడ్రస్ ద్వారా కనెక్ట్ చేస్తారు. ఓకే, సో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా 4 ఆప్షన్స్ వస్తాయి. క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై ఫార్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అనేసి. ఇక్కడ కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ కంపెనీ. సో దాన్ని క్రియేట్ కంపెనీ అంటారు. సెలెక్ట్ రిమోట్ కంపెనీ అంటే ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిగర్డ్ ద కంపెనీ ఫర్ రిమోట్ యాక్సెస్ ఫీచర్స్ ఇన్ ద రిమోట్ అండ్ దిస్ ఆప్షన్ టు బి సెలెక్టెడ్ టు యాక్సెస్ ద డేటా రిమోట్లీ. ఒకవేళ మన రిమోటెడ్ గా డేటా ఎక్కడున్నా ఐపీ అడ్రస్ ద్వారా మనం యాక్సెస్ తీసుకోవాలనుకుంటే ఇది సెట్ చేసుకుంటారు. స్పెసిఫై పాత్ అంటే వేరే సిస్టమ్ ఉన్న డేటాని మన సిస్టమ్ లో కాపీ చేసుకొని అక్కడి నుంచి స్పెసిఫై పాత్ ద్వారా ఆ డేటాను చెక్ చేయొచ్చు. అది డైరెక్ట్ గా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారానే చేయొచ్చు, లేదంటే కాపీ పేస్ట్ పాత్ ద్వారానే చేయొచ్చు. ఇవి ఈ 4 ఆప్షన్స్ మీనింగ్. ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ ఇలా వస్తుంది. ఒకసారి కంపెనీ నేమ్, అడ్రస్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఇవన్నీ తీసుకోవాలి. ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ ఇవన్నీ ఒకసారి ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారే మళ్ళా చేసేదానికి ఏముండదు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ tallysolutions.com అని టైప్ చేయండి. టైప్ చేస్తేనే ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్, ఇక్కడ చూడండి రిలీజ్ 5.0. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు ప్రజెంట్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు టాలీ వాళ్ళని మీరు ఈ వెబ్సైట్ లో వెళ్తే ఏది అప్డేట్ చేసినా వాళ్ళు ఈ వెబ్సైట్ లో డేటాను పెడతారు. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని సెటప్ ఫైల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. టాలీ ప్రైమ్ 5.0 వచ్చేసి బిజినెస్ మ్యాన్స్ మన లాంటి వాళ్ళు యూజ్ చేస్తారు. ఎడిట్ లాగ్ వచ్చేసి సిఏలు ఆడిటర్స్ ఉపయోగిస్తారు. డౌన్లోడ్, ఇక్కడ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. 43.5 MB డేటా ఉంది. డౌన్లోడ్ అయిందా? ఓపెన్. ఇక్కడ సెటప్ ఫైల్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఆల్టర్ కాకుండా ఇన్స్టాల్ అని వస్తుంది. నాకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది కాబట్టి, నాకు ఆల్రెడీ ఇన్స్టలేషన్ ఉంది కాబట్టి నాకు ఆల్టర్ అని చూపిస్తుంది. మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఇన్స్టాల్ అని ఇక్కడ షో చేస్తుంది. అప్పుడు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత అది డెస్క్టాప్ మీదకి ఐకాన్ ఇలా వస్తుంది. ఈ విధంగా టాలీ ప్రైమ్ ఐకాన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే
సారీ గైస్, చూడండి. ఓకే, సో టాలీ మీద క్లిక్ చేస్తూనే మనకి ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా 4 ఆప్షన్స్ చూపిస్తాయి. ఫస్ట్ టైం చూపిస్తాయండి. మాది ఆల్రెడీ లైసెన్స్డ్ కదా, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. మీరు కూడా అంతే, ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు నార్మల్ గా ఓపెన్ అవుతుంది. రేపటి నుంచి మీకు కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీరు కూడా టాలీ మీద క్లిక్ చేస్తే ఏదో ఒక కంపెనీ డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు కంపెనీ క్రియేట్ చేసింది కాబట్టి. ఇప్పుడు నేను టాలీ మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్ గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. చూడండి, డిఫాల్ట్ గా ఇలా ఓపెన్ అయిపోతుంది. మీకు కూడా అంతే, ఈ రోజు ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మళ్ళీ రేపు వచ్చి ఓపెన్ చేశారనుకోండి, ఇట్లా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఓకే, మనం ఏం చేయాలి, రైట్ సైడ్ లోకి వెళ్ళి సెట్ కంపెనీ తీసుకోవాలి. సెట్ కంపెనీ, ఎంటర్ ఇవ్వాలి. ఈ ప్లేస్ లోకి వస్తారు. కానీ ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు మాత్రం ఇలా వస్తుంది. ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు టాలీ మీద